ధ్యానం బ్రహ్మముహూర్తంలో చేసేది ఉదయం 3:30 నుంచి 5 గంటల సమయంలో. ఆ సమయంలో ఎందుకంటారంటే ఏ శబ్దాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి. అప్పుడు మన ఆలోచన, మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్లు ఉండవు. కాబట్టి ఆ సమయంలో మొదలు పెడతాం ఈ ధ్యానం అనేది చూసారా, 5 గంటలైంది, పైనుంచి శబ్దాలు చేస్తున్నాయి. ఇప్పుడు దాకా నేను శబ్దంగానే ఉంది. నేను ధ్యానం చేసినాను చెప్పు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది మంచి అనుకూలమైన సమయం అన్నమాట. మనం ముందుగా ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చోవడానికి ఏ ఇబ్బంది లేకుండా కూర్చొని కంఫర్ట్గా ఉండేటట్టు కూర్చోవాలి. బిగపట్టకూడదు, ఫ్రీగా వదిలేయాలి. అలా బాసిపట్టలు వేసుకొని 2 చేతులు కలుపుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటే. ఈ ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందో అప్పుడు మన శరీరం ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకు కొన్ని లక్షల ఆలోచనలు మన మనసులో ఉంటాయి, మన మెదడులో. అదంతా స్టోరేజ్ అయిపోయి మన బ్రెయిన్ హీట్ ఎక్కి దానివల్ల ఒత్తిడికి గురై శరీరంలోని అనారోగ్య సమస్యలునే వస్తుంటాయి అన్నమాట. అందువల్ల ముందు దాంట్లో ఉన్న ఆలోచనలన్నీ ముందు బయటికి పంపించేయాలి. ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఉదయం నిద్రలేసిన కాంచి సాయంత్రం పనుకునేదాకా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ సమాజంలో మనకి పరిచయం అవుతుంటారు. కాలక్షేపం కోసం నువ్వు ఎక్కడైనా కూర్చుంటావు, ఏం చేస్తున్నావు అని కాంచి మొదలుపెట్టి నీ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతూ ఉంటారు. అడిగి గమ్మునుంటారా? ఇంకా సలహాలు ఇవ్వటం మొదలు పెడతా ఉంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. ఒకరు నువ్వు ఆ వ్యాపారం చేయొచ్చు కదా అంటారు. ఇంకొకరు నువ్వు ఈ పనినే కొనసాగించవచ్చు కదా అంటారు. ఇంకొకరు ఆ సెంటర్లో రూమ్ తీసుకోవచ్చు కదా అంటారు. ఇంకొకరు ఇలా ఖాళీగా ఉంటే ఎలా అంటారు. నీకు ఎలా జరిగిద్ది అంటారు. ఇలా రకరకాల ప్రశ్నలు. ఆహారం నువ్వు అది తీసుకోమని ఒకరు అంటారు. ఒకరు ఇంట్లో వండించుకొని తినచ్చు కదా అంటారు. ఒకరు అన్నం తింటే షుగర్ పెరిగిద్ది అంటారు. ఒకరు చపాతి తింటే నీకేం డబ్బులు బాగుంటాయి అంటారు. ఇంకొకరు దాంట్లో ఆలు కర్రీ తింటున్నావులే నీకేమంటారు. ఇట్లా రకరకాలైన ఆలోచనలతో నీ మనసుని కలుషితం చేస్తారు. దానివల్ల దాని ప్రభావం అంతా నీ మనసు మీద పడి ఆ తర్వాత ఆలోచనలు ఎక్కువై దానివల్ల శరీరం అంతా కూడా ఉష్ణోగ్రత ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. క్రోధం, అసహనం, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, నిస్సహాయ స్థితి ఇవన్నీ కలిగి నేను మనశ్శాంతిగా నిద్రపోనివు. కానీ వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏ ఉపయోగం లేదు. దీనికోసం మీకు ఒక కథ చెప్తా. ఎవరు ఏది కోరుకుంటే అదే వస్తుందండి. మా సెంటర్లో నేను దాదాపు 27 సంవత్సరాలు చూస్తున్నా. అక్కడ కొంతమంది మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం పని చేయరు. వాళ్ళకి రోజుకి ఉదయం ఒక క్వార్టర్ ముందు వస్తుంది, సాయంత్రం ఒక క్వార్టర్ ముందు వస్తుంది. ఎలా అంటే వాళ్ళు నిరంతరం ఈరోజు ఎవరు దొరుకుతారో మనకి, ఎవరు ముందు ఇప్పిస్తారని అదే ఆలోచనతో ఉంటారు. వాళ్ళ కంటికి ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు, వాళ్ళని అడుగుతుంటారు. వాళ్ళని అదే కోరుకుంటున్నారు కాబట్టి విశ్వం వాళ్ళకి అదే ఇస్తుంది. ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. ఒక 5, 6, 10 మంది ఇవ్వగానే వాళ్ళు పోయి బ్రాందీ షాప్కి వెళ్ళి క్వార్టర్ ముందు కొనుక్కొచ్చుకొని ఐకమత్యంగా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారు. వాళ్ళ చాలా ఐకమత్యం, నిజాయితీ, ధర్మం ఉంటుంది. గ్లాస్ తెచ్చుకొని కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏ ఆలోచన లేదు. వాళ్ళకి కావాల్సింది టయానికి ముందు కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడి పని చేస్తున్నారా? మరి ఎట్లా వస్తుంది? వాళ్ళు అదే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని దానికి సంబంధించి అడగటం, తెలిసిన వాళ్ళు అడగటం, వాళ్ళు డబ్బులు ఇవ్వటం, రోజు అలాగే జరిగిపోతుంది వాళ్ళ పని. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. వాళ్ళ వయసు ఇప్పుడు 65, 70 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి అలాగే జరిగిపోతుంది. నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచేగా చూస్తున్నా. ఏం పని చేయరు, ఇదే పని వాళ్ళకి. మరి ముందు ఎలా వస్తుంది? కష్టపడి పని చేసేవాడికి తిండి జరగట్లేదు, ఇంకా వాళ్ళకి ముందు జరుగుతుంది, ఆహారం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఆ సమయానికి అన్నీ విశ్వం వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు అది కోరుకుంటున్నారు. ముందు కోరుకుంటారు, ఆ తర్వాత ముందులోకి టచింగ్ కోరుకుంటారు, అన్నీ వస్తున్నాయి. నేను రోజు గమనిస్తూ ఉంటాను, వీళ్ళు ఏం పని చేయరే, వీళ్ళకి ఎలా జరిగిద్ది అని. ఏం చేసినా చేయకపోయినా అలాగే జరిగిద్దండి. కష్టపడి తిన డబ్బు కాదు, మన ఆలోచన. మనం విశ్వంలో ఏది కోరితే అది మనకి విశ్వం ఇస్తుందన్నమాట. నువ్వు కష్టాన్ని కోరుకుంటే కష్టమే వస్తుంది, తెలివిగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే తెలివిగా వస్తుంది. నువ్వు ఎప్పుడు మనం ఏం కోరుకుంటాం? కష్టపడి పని చేయాలంటాం. ఈ కష్టపడి పని చేయాలంటే నీకు కష్టమే వస్తుంది. మన పొద్దుగూకులు సమస్యల గురించి మాట్లాడుతున్నావు. కొడుకు పెళ్ళి కాలేదే, కొడుకు ఉద్యోగం రాలేదే, కూతురు పెళ్ళి, కూతురు కాపురం బాగలేదే, ఇలాంటి నెగిటివ్ మాటలు ఎన్నెన్నో మనం ఆలోచన చేస్తుంటాం. పాజిటివ్గా మనం ఆలోచన చేయం. వీటన్నిటికి కారణం ఏంది?
మనం అందరితో కూర్చొని చర్చించడం వల్ల, అందరితో ఆ ఆలోచనలు మాట్లాడటం వల్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చేసి నిన్ను ఒక మంచి ట్రాఫిక్‌లో పెట్టేస్తాను నేను తీసుకుపోయి. అంటే ఒకరు ఇటు పో అంటారు, ఒకరు అటు పొమ్మంటారు, ఒకరు ఇటు చేయి అంటారు, ఒకరు అటు చేయి అంటారు. కాదు, కాదు, కాదని అంటారు. కన్‌ఫ్యూజ్ చేసేస్తారు. ఈ కన్‌ఫ్యూజ్ వల్ల నీ మనసులో ఎన్నో రకాలైన ఆలోచనలు, ఆవేదనలు, వేదనలు మొదలవుతుంటాయి. వీటన్నిటి గురించి ఆలోచన చేసి అనవసరమైన ఆలోచన చేసి మనసును పాడు చేసుకొని నిరంతరం నిద్ర పట్టక అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి నిద్రపోతే. ఇలా ధ్యానం చేయటం వల్ల ఏమైందంటే శ్వాస మీద ముందుగా దీర్ఘ శ్వాసలు 3 తీసుకొని మెల్లిగా వదలాలి. ఆ తర్వాత శ్వాసనే గమనించండి, ఏ ఆలోచన చేయొద్దు. ఆయన అన్నంత మాత్రాన ఆగవు, ఆలోచనలు వస్తుంటాయి, వాటిని అదుపు చేయొద్దు. ఆలోచనలు వెళ్తుంటాయి, వాటెమ్మట పరిగెత్తదు. కేవలం సాక్షి మాదిరిగానే ఉండు. రోజుకి మీరు మొదలు పెట్టండి 5 నిమిషాల కాంచి 10, 15, 20, 25 అరగంట. ఇక మన వయసు ఎంత ఉందో అంతసేపుగా చేయగలిగితే, నేనైతే ఇంచుమించుగా 50 నిమిషాలు చేయగలను. ఈరోజు అయితే వీడియోకి ముందు కూడా చేశాను, అరగంట దాకా చేశాను ధ్యానం. ఇలా ప్రశాంతంగా ఉంటే ఏమైందంటే ఉదయాన్నే మెలకువ వస్తుంది. ఎప్పుడైతే మనసులోని ఆలోచనలు బరువునంతా ఎప్పుడైతే దించేసుకుంటామో మనసు తేలికపడిద్ది. మనసు ఎప్పుడైతే తేలికపడిందో ఆరోగ్యం బాగుంటుంది. నేనేం చెప్తానంటే ఒక కథ చెప్తాను మీకు. ఈ కథలో తండ్రి కష్టపడుతూ ఉంటాడు. కష్టపడుతూ వాళ్ళ బంధువుల్లో అక్కడెక్కడ బాగా అవమానాలు పడి అతనికి ఎలాగైనా సంపాదించాలి, సాధించాలి ఒక పట్టుదల. అతను ఏ షాపులో అయితే పని చేస్తున్నాడో అలాంటి షాప్ అతను పెట్టాలని. అంటే ఒక ఉదాహరణకు ఒక మోటార్లు కొట్టనుకో, అతను మోటార్లు వైండింగ్ చేస్తుంటాడు. అలాంటి షాప్కి నేను ఎప్పుడైనా ఓనర్ని కావాలి అతని కోరిక. అలాగా వాళ్ళ ఓనర్ లాగా ఉండాలి అనే కోరికతో అతను చిన్నగా ఒక పని చేస్తూ ఒక చిన్న షాప్ తెచ్చుకుంటాడు. ఆ షాప్తో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే ఒక టైంలో వచ్చేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఖర్చులు అధికమైపోతాయి. నేను ఎలాగైనా ఇలాంటి షాప్నే నేను స్థాపించాలి, ఎలాగైనా సరే నేను కూడా అలాగే బతకాలి, నేను ఒక డీలర్షిప్, మంచి డీలర్షిప్ తీసుకుని బతకాలని అతని కోరిక. ఆ పేరు తెచ్చుకోవాలి. ఆ కోరికతో చిన్నగా కొద్దిగా సంపాదించుకున్న డబ్బుతో వేరే ఊర్లో ఒక మెయిన్ రోడ్లో అందరితో పడి కొంత డబ్బును కలిగేసుకుని సొంత షాపులు కట్టించి ఈ 2 షాపులు అయితే మన లక్ష్యం ఎప్పుడు నెరవేరదని అతని ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉందన్నమాట. పని చేసేటప్పటి నుంచి కూడా ఆ రూపాయి పొదుపు చేసిన ప్రతి ఒక్క డబ్బు షాప్ పెట్టాలి, మెయిన్ రోడ్లో షాప్ పెట్టాలి. ఆ పెద్ద ఆయన అలా అనుకోవటం వల్ల అనుకోకుండానే మెయిన్ రోడ్లో అనుకోకుండా స్థలం దొరికిద్ది. అందరూ కలిసి వరుసగా రూములు కట్టుకుంటారు. తక్కువ రేటుగా దొరికిద్ది ఆ రోజుల్లో. అది అప్పటికి అభివృద్ధి చెందిన సెంటర్ కాదు. ఎప్పటికైనా అభివృద్ధి చెందింది మెయిన్ రోడ్ అంటే అనే ఆలోచనతో మెయిన్ రోడ్లో షాపుకి స్థలం కొనుక్కున్నాడు. నలుగురితో నారాయణ అంటే అతను దాచిపెట్టుకున్న డబ్బులు, అతని కష్టార్జితం ఎక్కడెక్కడ పొదుపు చేసుకుని అన్నీ అమ్ముకొని ధైర్యం చేసి 2 రూములు కట్టిస్తారు. ఆ 2 రూములు కట్టించిన తర్వాత దాంట్లో చిన్నగా అతను అనుకున్నట్టు షాప్ పెడతారు. కానీ అతని కోరిక నెరవేరల. ఎందుకంటే అతను ఒక మంచి కంపెనీకి డీలర్షిప్ తీసుకోవాలి ఆయన ఆలోచనతో నిరంతరం ఆలోచన చేస్తుంటే అతని ఆలోచన అటువైపుగానే ఉంది. చదువుకునే కొడుకుని చదివించలేక మధ్యలో డ్రాప్ చేస్తాడు చదువుకుని. డిగ్రీ అయిపోయిన అబ్బాయి, ఇంకొక అబ్బాయి చదువుకుంటూ అతని ఆలోచన, పిల్లల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఒక అతను రాజకీయంగా ఆలోచన చేస్తాడు, గొప్పగా బతకాలి, నాకు పేరు ప్రఖ్యాతలు కావాలి ఒక కొడుకు. ఇంకో కొడుకు వచ్చేసి ముందు బతకడానికి వ్యాపారాన్ని సెట్ చేసుకొని నేను మళ్ళీ పై చదువుకి వెళ్ళి అమెరికా వెళ్ళాలి, అమెరికాలో బాగా దిట్టంగా మంచి కారుల్లో తిరిగి మంచి కంపెనీలో జాబ్ చేస్తూ నేను అమెరికాలో సెటిల్ అవ్వాలని చెప్పి అతని కోరికలు. కానీ వీళ్ళకి ముందు బతకాలి కాబట్టి ఈ షాపుని అనేది తండ్రి కోరికేమో షాపును డెవలప్ చేయాలని, షాపులో మంచి కంపెనీ డీలర్షిప్ తెచ్చుకోవాలి మోటార్ కంపెనీ తండ్రి కోరిక. ఇంకొక పెద్ద కొడుకు కోరికేమో బాగా పెద్ద వ్యాపారాలు చేస్తూ రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు, ఎప్పుడు రాజకీయంగా సమాజంలో ఎప్పుడు గౌరవంగా పేరు ప్రఖ్యాతలతో జీవించాలని పెద్ద కొడుకు కోరిక. వీళ్ళ ముగ్గురు మధ్యలో పెద్ద ఆయనకి చిన్న కొడుకు అంటే బాగా నచ్చాడు. ఎందుకు నచ్చాడంటే చిన్న కొడుకు చదువు డ్రాప్ చేసుకొని ఈ వ్యాపారంలో షాప్లో ఉంటాడు. ఆ షాపులో ఇంక నిరంతరం చిన్న కొడుకు కష్టపడతాడు. చిన్న కొడుకు లక్ష్యం ఏంది, ముందు ఈ షాపును ఒక దారిలో పెట్టి మా నాన్న కోరిక నెరవేర్చి నేను చదువుకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో చిన్న కొడుకు నిరంతరం కష్టపడతారు. ఇదే విధంగా ఆలోచన చేయడం వల్ల కాలం అనుకూలిస్తుంది. వాళ్ళ నాన్నగారు ఇష్ట ప్రకారంగా షాపును బాగా అభివృద్ధి చేసి ఈ వ్యాపారం అనేది వాళ్ళు అనుకున్న డీలర్షిప్ అనేది తెచ్చుకున్న తర్వాత ఇంకా పెద్ద కొడుకు వ్యాపారాలు ఇట్నే రాజకీయంగా తిరిగే వ్యాపారాలు అతని శక్తి సాలక తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆ పెద్ద కొడుకుకి తండ్రికి కుదరదు. ఇంకప్పుడు చిన్న కొడుకు ఏమంటాడంటే, నాన్న నేను చదువుకోవడానికి వెళ్ళిపోతాను, అన్న ఈ షాప్ కాడ ఉంచుకో అన్న, మీరిద్దరు ఉండండి, ఇంక నేను చదువుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నని పిలిచి, అన్న ఇంక నువ్వు షాప్ చూసుకొని నేను చదువుకి వెళ్ళిపోతాను అని చెప్పి అతని లక్ష్యం అని
అన్నకు అప్పచెప్తాడు. అన్నకు అప్పచెప్తే అప్పటిదాకా అతను ఏం చేస్తాడు, అతను రాజకీయంగా ఎదగాలన్నా చేయాలన్నా అతనికి ఒక ఆధారం, బతుకు తెరువు ఉండాలి కదా మెయిన్. ఇలా లక్ష్యం వేరు, ఒక్కొక్క లక్ష్యం. తండ్రి లక్ష్యం మంచి సెంటర్లో షాప్ పెట్టాలి, అనుకున్న కంపెనీ డీలర్షిప్ తెచ్చుకోవాలి. పెద్ద కొడుకు లక్ష్యం రాజకీయంగా ఎదగాలని, చిన్న కొడుకు లక్ష్యం విదేశాలకు వెళ్ళాలి, పెద్ద చదువులు చదివి అమెరికాకి వెళ్ళాలి, అక్కడ బాగా కారులో తిరగాలి. వీళ్ళిద్దరు ముగ్గురితో 3 లక్ష్యాలు. ఇంకా వాళ్ళ లక్ష్యం మీద బతుకుతున్నారనమాట. ఈ షాప్ అనేది మధ్యలో తండ్రి కోరిక నెరవేర్చారు. ఈ షాప్ అనేది ఒక ఆధారం, బతుకు తెరువు చూసుకుంటూ ఎవరి లక్ష్యం మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. విశ్వం ఏం చేసింది, వీళ్ళ కోరికలు నెరవేర్చడానికి నిరంతరం అప్పటికప్పుడు జరగవు కదా, ఏదైనా అనుకున్న పుట్టంలోనే పెద్దవాళ్ళం కావు కదా. ముందు చెప్పు మనం ఒక్కొక్క దశలో ఒక్కొక్క అవకాశాలు వస్తుంటాయి. దానికోసం మనం ఓర్పుగా సహనంగా చూడాలి. అప్పుడు ఈ పెద్ద కొడుకు అనుకోకుండా అతని లక్ష్యాన్ని ఆ లక్ష్యానికి తండ్రి సహకరించగా అతని బలం సరిపోక ఈ రాజకీయాలు జరగడానికి ఆ కోరిక అలాగే ఉంది. ఇంకా తండ్రి చెప్పినట్టు వినాలి. అతను వచ్చి ఈ షాప్ కౌంటర్లో కూర్చొని ఇంకా తమ్ముడు సెట్ చేసిన దాన్ని తండ్రికి ఆదరుగుంటూ ఉన్నాడనమాట. ఆ షాపు అనేది అందరికి అవసరం. తండ్రి కోరికేమో ఆ షాపు ఒక డీలర్షిప్ తెచ్చుకోవడం, మంచి కంపెనీది. పెద్ద కొడుకు కోరికేమో షాప్ అవసరం అనమాట, అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి. చిన్న కొడుకు అదే షాప్ అవసరం, ఎందుకంటే అతను చదువుకొని పై చదువు చదివి అమెరికాకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. ఇలా ముగ్గురు కోరికలు నెరవేరినాయి. తండ్రి కోరిక ఫస్ట్ నెరవేరింది. ఒక స్థాయికి వచ్చాడు. ఇద్దరు పిల్లలు చెప్పినట్టు వినడం వల్ల ఆ షాపులో అనుకున్న డీలర్షిప్ తెచ్చుకున్నారు. నిరంతరం కష్టపడటం, కాలం అనుకూలించింది. వీళ్ళు నిరంతరం అదే కోరిక తండ్రిది. ఇంకా అంతవరకు తండ్రి కోరిక నెరవేరింది. ఇంకా చిన్న కొడుకు కోరిక ఇంకా చదువుకి వెళ్ళాలి. చదువుకి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు చదువు ఆపి అతను సాఫ్ట్వేర్ అందరూ అప్పట్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుందన్నమాట. నేను చదువుకొని మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి, బంధువులందరిలో గొప్పగా ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నాడు అనమాట. ఆ లక్ష్యం కోసం అతను ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తండ్రి మాట వినాల్సి వచ్చింది. మనం చాలామంది ఏమనుకుంటామంటే మనం లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. అలా అతను నిరంతరం ఆలోచన చేయటం వల్ల అతను ఈ చదువుకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం, ఈ షాపులో ఈ వ్యాపారం చేస్తూ అతను ఆలోచన విధానం అంతా అలాగే ఉంది. నేను అమెరికా వెళ్ళాలి, పెద్ద చదువు చదవాలి అనుకొని తర్వాత ఎంసీఏకి వెళ్ళాడు. అదేదో కోచింగ్ చదువుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు, కాలేజీలో సీట్ వచ్చింది. ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి షాప్ అప్పచెప్పి దీని మీద వ్యామోహం కాదు, అతనికల్లా కూడా ఉద్యోగం చేయాలి, పెద్ద స్థాయిలో ఉండాలి అతని కోరిక. ఇంకా మీరు డబ్బులు పంపించండి నాకు, ఈ షాప్ మీరు తీసుకుని అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ షాప్ను ఒక స్థాయిలో నిలబెట్టిన చిన్న కొడుకే. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అతను ఒక చిన్న కంపెనీలో అతను ఎంసీఏ పూర్తయిన తర్వాత అతను అనుకున్నట్టుగానే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబు రాకముందు వ్యాపారం బాగా జరిగేటప్పుడు అతనికి ఎన్నో వివాహ సంబంధాలు వచ్చినాయి. బాగా కట్నం ఇస్తామని చెప్పి చిన్న కొడుక్కి. అయినా అతను ఎందుకు లొంగలేదంటే అతని లక్ష్యం అమెరికా వెళ్ళాలని. ఈ చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. అతను అనుకున్నట్టుగా మంచి కంపెనీలో కొన్ని 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అతని లక్ష్యం నెరవేరిందనమాట. సాఫ్ట్వేర్ కావాలన్నమాట. ఇప్పుడు ఇంకా అమెరికా వెళ్ళాలి అతను. ఈ టైంలో కరెక్ట్గా అదే టైంలో మ్యారేజ్ చేసుకున్నాడు. అతను అనుకున్నట్టు విదేశాలకి, అమెరికాకి అయితే ఆ కంపెనీ తరఫున వెళ్ళటం, ఉద్యోగం చేయటం, ఇప్పుడు అమెరికాలో కారులో తిరగటం, అతని లక్ష్యం నెరవేరింది. అతని కోరిక ఏమనుకున్నాడు, నేను సాఫ్ట్వేర్ కావాలి, అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో కారులు తిరగాలి, పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి, ఈ లక్ష్యం మీద అతను అనుకున్నాడు. అతను సాఫ్ట్వేర్ అయ్యాడు, అమెరికాకి వెళ్ళాడు. చూసారా, అతను అమెరికా వెళ్ళటం అనేది ఒక రోజులో జరగల పని. దాదాపు 10 సంవత్సరాలు కృషి చేస్తే ఈ షాపును డెవలప్ చేసుకొని ఆపిన చదువుని మళ్ళీ 5 సంవత్సరాలు చదువు ఆపి మళ్ళీ చదువు మొదలుపెట్టి అతని లక్ష్యాన్ని అలా నెరవేర్చుకున్నాడు. ఇంకా పెద్ద కొడుకు ఇతను రాజకీయంగా తిరగాలనుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం రాజకీయంగా తిరగడానికి ఒప్పుకోవట్లా. ఇంకా ఏం చేశాడు, పెద్ద కొడుకు ఆలోచన అలాగే ఉంది. ఇంక ఈ షాప్ని బాగా డెవలప్ చేసి ఇంకా అతని ఆలోచన విధానం అంతా రాజకీయ పరంగా ఉంది. ఇంకా వాళ్ళ తండ్రి గారికి వయసు పెరిగిపోయింది. ఆయన కాలం చేశాడు. ఆయన కాలం చేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏదైతే డీలర్షిప్ కావాలనుకున్నాడో, ఏ కంపెనీ కావాలో అతని కోరిక నెరవేరింది, పిల్లలు నెరవేర్చారు. అంతటితో అతని కోరిక నెరవేరింది, వయసు పెరిగిపోయింది, కాలం చేశాడు. ఇప్పుడు ఇంక పెద్ద కొడుకు చేతిలో పూర్తిగా గ్రిప్ వచ్చేసింది, వ్యాపారం చేతిలో ఉంది. ఇప్పుడు ఇతను రాజకీయంగా అతను అనుకున్న స్థాయికి అతను వెళ్ళాలి. ఎలా అనుకున్నాడు, అతను నిరంతరం అదే ఆలోచన చేశాడు. మంచి నమ్మకస్తులైన వర్కర్లు అతనికి దొరికారు. వాళ్ళని కౌంటర్లో కూర్చోబెట్టుకొని ఇతను అప్పుడప్పుడు షాప్ చూసుకుంటూ ఇక ఇతను ఈ రాజకీయం మీద తిరగడం మొదలుపెట్టాడు. ఇతని లక్ష్యం కూడా నెరవేరింది. అతను ఏ పార్టీలు తిరిగాడో కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత అది అధికారంలో రావటం, ఆ తర్వాత అతని లక్ష్యం నెరవేరటం, అతను ఒక ఇప్పుడు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోవటం, అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరినాయి. ఇవన్నీ ఎలా నెరవేరినాయి, నిరంతరం ఆ తండ్రి ఆలోచన
ఒక వర్కర్గా తయారైన అతను ఒక మంచి కంపెనీ, మోటార్ కంపెనీ డీలర్షిప్ తెచ్చుకొని సెంటర్లో షాప్ పెట్టాలని అతని కోరిక నెరవేరింది. చదువుకోవాలని, విదేశాలకు పోవాలని కొడుకుకి అవకాశాలు లేక మధ్యలో డిగ్రీలు చదువు ఆపి వ్యాపారాన్ని, తండ్రి కోరిక మేరకు వ్యాపారాన్ని సక్సెస్ చేసి అదే ఆలోచనలో ఉండటం వల్ల సక్సెస్ అయిన తర్వాత అతను చదువు మీదకి వెళ్ళిపోయి అతని కోరిక నెరవేరింది. ఎలాగైనా రాజకీయాలకు వెళ్ళాలి, ప్రజల్లో ఒక పేరు, ఒక ప్రఖ్యాతులు కావాలి పెద్ద కొడుకు. అతను నిరంతరం ఆలోచన చేయటం వల్ల తండ్రి ఉన్నంతకాలం అతని మాట చెల్లలేదు, కానీ ఓర్చుకొని ఉన్నాడు. కానీ అతని ఆలోచన విధానం మటుకు ఎప్పుడైనా వెళ్ళాలనే ఆలోచన. అది కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత తండ్రి గారు కాలం చేసిన తర్వాత అతని కోరిక నెరవేరింది. చూశారు కదా, విజువలేషన్ అంటే మనకి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఈ ఇప్పుడు ఉన్నత స్థాయిలో రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ సామాన్యుడు అరే ఇతనికి చాలా గొప్పవాడయ్యాడు అనుకుంటే వాళ్ళు సమాజాన్ని గురించి అసలు ఆలోచన చేయరు. వాళ్ళ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం నిరంతరం వాళ్ళ ఆలోచన లక్ష్యం వైపు ఉంటుంది. ఈ సమాజం ఎన్నో రకాలుగా కుంగదీస్తుంటుంది, విమర్శిస్తుంటుంది. మీరు ఏది చేసినా కానీ అది మీ వల్ల కాదులే, అది వల్ల కాదులే, ఇది వల్ల కాదు, ఇదే మాట అంటుంటారు. ఎవరినైనా అడగండి మీరు. ఎందుకంటే మీ ఆలోచన వాళ్ళది కాదు కదా, అది మీ ఆలోచన. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏందనేది మీ ఆలోచన, మీ విజువలేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సమాజం ఏం చేస్తుందంటే పొద్దుగూకులు నువ్వు అడిగిన అడగకపోయినా నీకు వాళ్ళు ఏదో సలహాలు ఇస్తుంటారు. ఎప్పుడు నేను ఏదో ఒక విధంగా ముందుకు పనికుండా అడుగడుగున ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఆలోచన నీ మీద రుద్దుతూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంధువులు సలహాలేని, స్నేహితులు సలహాలేని, ఇరుగు పొరుగు వారి సలహాలేని వాడు ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు. వాడు ఎవడు మాటిండు, వాడు దేనికి పనికిరాడు, వాడు దేనికి చెల్లడు, వాడు ఎవరిలో కలవడు. ఇలాంటి వాళ్ళే మీరు గమనించలేరు సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాడి ఆలోచన విధానము, వాడు నిర్ణయం వాడే తీసుకుంటాడు. ఈ పొద్దుగూకులు ఇది ఇరుగు పొరుగు వాళ్ళని సలహాలు సంప్రదింపులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు పనిరు. ఆ బావిలో కప్పలాగా అక్కడే ఉంటారు 4 గోడ మధ్యలో. సక్సెస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ చూశారు కదా, ఇది సక్సెస్ఫుల్ స్టోరీ అండి. ఆ పెద్ద ఆయన చిన్నప్పుడు అతని కష్టాన్ని నా పిల్లలకు రాకూడదు, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరాలని ఒకటి ఊహించుకొని అతను నిరంతరం కృషి చేయటం వల్ల ఆ ఆలోచనకి కాలం కూడా తోడై ఆ పిల్లలు వాళ్ళు ఇద్దరు వేరు విభిన్నమైన మార్గాలు ఆలోచన చేసుకున్నారు. ఇక్కడ ముగ్గురు కోరికలు ఏదైతే నెరవేరిని ఇంకా ఒక స్థాయికి వెళ్ళారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఈరోజు. ఇలాంటి సాధించాలంటే ఇది ఒక రోజుతో అయిన పని కాదు, కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. మనం ఏమనుకుంటాం, అనుకున్న తడువుగానే అన్నీ కావాలనుకుంటాం, ఖాళీగా ఉండాము అని. ఖాళీగా మీరు తొందరపడి ఎవరైనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఏదో పని చేయకండి. మనం పని చేయటం అనేది సమాజానికి అవసరం. అందువల్ల వాళ్ళ కోసమే మనం ఏదో ఒకటి చేస్తూ మన లక్ష్యం వైపు అనేది మనం పరిగెత్తాలి. లేకపోతే సమాజం అనేది మనల్ని ముందుకు పోనేదండి. సమాజం మాటలు పట్టించుకుంటే మనం దేనికి పనికిరాం. ఈ బంధువులు కానీ, సమాజం కానీ వాళ్ళు ఏదో ఒకటి మనకి చెప్తానే ఉంటారు. ఎందుకంటే నీ ఆలోచన ఒక విధంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేం, ఎవరిని నిందించలేం. కానీ నేను చెప్పినట్టుగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సక్సెస్ కావాలని సంకల్పం గొప్పగా ఉండాలి. ఇప్పుడు నన్ను కూడా అందరూ ఎన్నో రకాలుగా నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నారు. కానీ నా లక్ష్యం ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలండి. నాకు గోల్ యూట్యూబ్లో సక్సెస్ కావాలి, యూట్యూబ్లో సాధించాలి, యూట్యూబ్లో నేను ఏదైనా ఒక స్థాయికి వెళ్ళాలని నా గోల్. ఈ లక్ష్యం మీద నేను ముందుకు వెళ్తున్నా. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఆటంకాలు జరిగినా నాకు అలాగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే యూట్యూబ్లో 3 సంవత్సరాల క్రితం నేను అనుకున్నా యూట్యూబ్లో డబ్బులు వస్తాయా, సాధ్యమే పనేనా అని అనుకున్నా. కానీ 3 సంవత్సరాలు నిదానంగా కష్టపడ్డా. కొంతమంది 6 నెలలకే మోనిటేషన్ అయింది, కొంతమంది 3 నెలలకి అయింది. నాకు 2 సంవత్సరాల తర్వాత మోనిటేషన్ అయింది. నాకు యూట్యూబ్లో అనేది ప్రస్తుతం అయితే మనీ వస్తుంది, వచ్చిన దానికి తృప్తి పడాలి. ఇంకా సక్సెస్ కావడానికి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నాను. మన లక్ష్యం అనేది మన మనసులో ఉంచుకోవాలి. వీటిని డిస్టర్బెన్స్ చేసే ఈ ఆలోచనలు ఎన్ని ఉంటాయి కదా, వీటినన్నింటిని తగ్గించుకోవడానికే మనం ధ్యానం చేయాలండి. రోజు ఒక అరగంట మనకు ధ్యానంగా చేయగలిగినట్టే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, మనసులో ఆలోచనలు ఉంచుకోకూడదు. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.